ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో నిదాసుడనైనటువంటి నేను నాయన మీ మాటలను చెప్పబోవచ్చు ఉంచుకుండగా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా నాయన అక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి సహాయమును చేయదేవ. అదేవిధంగా నాయన ప్రతి మాటను కూడా గ్రహించి బ్రతుకును మార్చుకొనుటకు మీరు నాయన సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి 42వ కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకున్నాం. ఒక వచనం ఇది జ్ఞాపకం పెట్టుకొని చదవండి. ఒక వచనం సహోదరులు చదవండి, ఒక వచనం సహోదరులు చదవండి. చదివేవారు గట్టిగా ప్రారంభము చేయండి, స్పష్టంగా చదవండి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. కీర్తనలలో 150 కీర్తనలు ఉన్నట్లుగా మనమందరము ఎరుగుదుము. ఈ 150 కీర్తనలని 5 స్కందములుగా విభజించారు. 1వ కీర్తన పైన చూస్తే ప్రథమ స్కందము అనే మాటలు మనకు కనిపిస్తాయి. 42వ కీర్తన పైన మీరు చూసినట్లయితే ద్వితీయ స్కందము అని మనం చూస్తాం. ఇలాగా 150 కీర్తనలు మనం చూసినట్లయితే తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము అని మనం చూస్తాం. స్కందము అనగా భాగము లేక పుస్తకం. 150 కీర్తనలను 5 స్కందాలుగా లేక 5 భాగాలుగా లేక 5 పుస్తకాలుగా విభజన చేయడము జరిగింది. మనం చదువుకున్నటువంటి 42వ కీర్తన ద్వితీయ స్కందానికి చెందినటువంటిది. మనం చదువుకున్నటువంటి 42వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 42వ కీర్తన ఆ సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడు ఏ స్థితిలో ఉన్నాడో మనము గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. మనం చదువుకున్న 9వ వచనంలో శత్రు కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత
నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని. బాధలో ఉన్నాడు, దుఃఖాక్రాంతుడై ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఇటు అటు తిరుగుచూ ఉంటున్నాడు. కీర్తనాకారుని యొక్క పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతే ఈ కీర్తన మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. శత్రువుల చేత బాధకు గురి అయ్యాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు, సంచరిస్తూ ఉన్నాడు. 10వ వచనాన్ని మనం చదువుకుంటే, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. ప్రశ్నించబడుచు ఉన్నాడు. ఏమని? ఎవరి చేత ప్రశ్నించబడుచున్నాడు? శత్రువుల చేత ప్రశ్నించబడుచు ఉన్నాడు. ఏమని ప్రశ్నించబడుచు ఉన్నాడు? నీ దేవుడు ఏమాయనో అని ఎప్పుడెప్పుడు అడుగుచున్నారంట వాళ్ళు? దినమెల్లా అడుగుచూ ఉన్నారట. 3వ వచనంలో కూడా అదే మనం చూడగలం. నీ దేవుడు ఏమాయనని వారు అనగా శత్రువులు నిత్యము నాతో అనుచుండగా. 9వ 10వ వచనంలో దినమెల్లా అడుగుచున్నారని ఉంది. 3వ వచనంలో నిత్యము నాతో అనుచుండగా అని వ్రాయబడి ఉంది. దినమెల్లా, నిత్యము అనే మాటల ఆ ప్రాముఖ్యతను మీరు గమనించాలని మనవి ఉంటున్నాను. అలాగా వారు అడుగుచూ ఉన్నప్పుడు 3వ వచనంలో రాత్రింబగల్లో నా కన్నీళ్ళలో నాకు అన్నపానములాయెను. ఏవి అన్నపానములు అయ్యాయట? కన్నీళ్ళే అన్నపానములు అయ్యాయంట. 11వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే 10వ వచనంలో 2వ వచనం కూడా చదువుకుందాం. వారు అనగా శత్రువులు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. అంటే దూషింపబడతా ఉన్నాడు. ఏమని దూషించబడుతున్నాడో వివరణ ఇక్కడ లేదు, గాని శత్రువుల చేత దూషింపబడుచు ఉన్నాడు. ఆ దూషణల చేత ఈ కీర్తనాకారుడి యొక్క పరిస్థితి ఏంటంట? నా ఎముకలు విరుచుచున్నారు. ఇంకా అతని పరిస్థితి ఏంటంటే 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. కృంగి ఉన్నటువంటి పరిస్థితి, తొందరపడుచు ఉన్నటువంటి పరిస్థితి. 4వ వచనం చివరి వరుస చదువుకున్నట్లయితే, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ప్రాణము కరిగిపోయినటువంటి పరిస్థితి, కృంగినటువంటి పరిస్థితి, తొందర పడుచు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరి పరిస్థితి? కీర్తనాకారుడి పరిస్థితి. ఈ పరిస్థితి అంతా కూడా శత్రువుల చేత ఈ పరిస్థితికి రావడము జరిగింది. అంత మాత్రమే కాదు, ఇంకా కీర్తనాకారుడి యొక్క పరిస్థితి ఏమిటి అంటే 9వ వచనాన్ని మరలా మనం చదువుకుంటే, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావో, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి. సంచరిస్తా ఉన్నాడు కీర్తనాకారుడు. ఎక్కడ ఉన్నాడంటే సంచరిస్తా ఉన్నాడు.
కయీను గురించి ఒక మాట రాయబడి ఉంది ఆది కాండంలో, నీవు దేశ దిమ్మరివై తిరుగుతావు, దేశ దిమ్మరి అవుతావు అని చెప్పేసి, అంటే తిరగడము, దేశమంతా తిరగడం. ఇక్కడ కీర్తనాకారుడు సంచరిస్తా ఉన్నాడు. శత్రువుల వలన సంచరించవలసినటువంటి పరిస్థితి, అంటే ఒక స్థలములో ఉండకుండా ముఖ్యంగా దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి మందసము ఉన్నటువంటి యెరూషలేమునకు దూరముగా ఉన్నాడు. దేవుని సన్నిధికి దూరముగా ఉన్నాడు. యెరూషలేం పట్టణానికి దూరంగా ఉన్నాడు. గమనించవలసినటువంటి మాట, దేవుని సన్నిధికి దూరముగా ఉన్నాడు కీర్తనాకారుడు. దూరముగా ఉన్నప్పుడు తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. 4వ వచనం మనం చదువుకుందాం, చూడండి. 42వ కీర్తన, అదే కీర్తనే 4వ వచనం. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, కీర్తనాకారుడు దేవుని సన్నిధికి వెళ్ళిన సంగతిని, అంటే కీర్తనాకారుడు ప్రస్తుతము, అంటే దేవుని సన్నిధికి దూరముగా ఉన్నటువంటి కీర్తనాకారుడు గతంలో దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు అతను ఏ స్థితిలో ఉండేవాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జన సమూహముతో పండుగ చేయుచున్న, అంటే పర్ణశాలలో పండుగ అని బైబిల్ పండితులు చెబుతారు. పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, అనగా దేవుని మందిరానికి వెళ్ళినటువంటి సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. ఏ జ్ఞాపకం చేసుకున్నాడట? జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, అంటే కీర్తనాకారుడు గతములో ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడు? జన సమూహముతో వెళ్ళాడు. పండుగ చేయించిన సమూహంతో వెళ్ళాడు. ఏం చేశాడు? సంతోషము కలిగి స్తోత్రములు దేవునికి చెల్లించాడు. ఇంకా ఏం చేశాడట? నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి, అంటే కీర్తనాకారుడు ఏం చేశాడట? జన సమూహమునకు నాయకుడై జన సమూహాన్ని యెరూషలేములో ఉన్నటువంటి దేవుని సన్నిధికి సూచనగా ఉన్న ఆ మందసము దగ్గరికి నడిపించినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కీర్తనాకారుడి యొక్క ప్రాణము కరిగిపోయింది. గతములో నేను దేవుని మందిరానికి వెళ్ళాను, గతములో సంతోషము కలిగి స్తోత్రాలు చెల్లించాను, గతములో ప్రజలని దేవుని మందిరానికి నడిపించాను. ఇప్పుడేంటి నా పరిస్థితి? శత్రువుల చేత బాధింపబడుతూ దుఃఖాక్రాంతుడనై సంచరించుచు దేవుని మందిరానికి దూరముగా ఉన్నాను అని తన ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని ప్రాణము కరిగిపోతా ఉంది. దేవుని సన్నిధికి దూరముగా ఉన్న అతని పరిస్థితిని బట్టి అతని ప్రాణము కృంగిపోతా ఉంది. అతడు తొందరపడుచు ఉంటున్నాడు. ఇది కీర్తనాకారుడి యొక్క పరిస్థితి. ఒకవైపు శత్రువు వలన, ఒకవైపు దేవుని మందిరానికి దూరముగా ఉండడం వలన కీర్తనాకారుడు తనలో తాను కృంగిపోయాడు, తనలో తాను తొందరపడుచు ఉన్నాడు. అతని ప్రాణము కరిగిపోయింది. ఇంకా కీర్తనాకారుడు ఎటువంటి భావనకు వచ్చాడంటే, చూడండి 9వ వచనం,
9వ వచనం, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. అంటే ఎటువంటి భావనకు వచ్చాడు? దేవుడు నన్ను మరచిపోయాడు అనే భావనకు వచ్చాడు. శత్రువుల చేత బాధింపబడుతూ ఉండడం, ఆ దుఃఖాక్రాంతుడు కావడం, సంచరించడం, ప్రశ్నించబడడం, నీ దేవుడు ఏమయ్యాడని ప్రశ్నించబడడం, శత్రువుల చేత దూషించబడడం, దేవుని సన్నిధికి దూరముగా ఉండడం, ఈ పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి కీర్తనాకారుడు ఎటువంటి భావనకు వచ్చాడంటే దేవుడు నన్ను మరచిపోయాడు ఏమంటాడు? అందుకే నీవేళ నన్ను మరచి ఉన్నావు. మనం యేసుక్రీస్తు సెలవులో పలికినటువంటి 7 మాటలలో 4వ మాట జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునితో పలికినటువంటి మాట. ఇక్కడ కీర్తనాకారుడు కూడా అదే సారాంశము వచ్చే మాటలను పలికినట్లుగా దేవునితో అదే వచనంలో నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి అయినటువంటి దేవునితో పలికాడో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని పలికాడో, అదే విధంగా కీర్తనాకారుడు కూడా తన ప్రస్తుత పరిస్థితిని బట్టి దేవునితో మనవి చేయుచున్నాడు. నీవేళ నన్ను మరచి ఉన్నావు అని. కీర్తనాకారుడి యొక్క పరిస్థితి ఇది. శత్రువుల వలన ఈ పరిస్థితిలో ఉన్నాడు. దేవుని సన్నిధికి దూరముగా ఉండడం వలన ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి కీర్తనాకారుడు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఆశ ఏమిటో మనము చూద్దాం. చూడండి, దానికన్నా మునుపుగా కీర్తనాకారుడు ఇలాగా అతని ప్రాణము కరిగిపోయిన స్థితిలో, అతని ప్రాణము కృంగిపోయిన స్థితిలో, అతని ప్రాణము తొందరపడుచున్నటువంటి స్థితిలో ఇతడు ఏం చేస్తున్నాడంటే తనను తాను ప్రోత్సహించుకొనుచు ఉంటున్నాడు, తనను తాను బలపరుచుకొనుచు ఉంటున్నాడు. ఎక్కడో పాత నిబంధనలో ఒక చోట రాయబడి ఉంది దావీదు గురించి. దావీదు ఒక కష్ట సమయంలో తన్ను తాను బలపరుచుకొనెను అని వ్రాయబడి ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా కీర్తనాకారుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క బాధ సమయంలో, దుఃఖాక్రాంతుడై ఉన్న సమయంలో, సంచరించుచు ఉన్న సమయంలో, ప్రశ్నించబడుచు ఉన్న సమయంలో, దూషింపబడుచు ఉన్న సమయంలో, కృంగి ఉన్న సమయంలో, తొందరపాటుకు గురి అవుతున్న సమయంలో, ప్రాణము కరిగిపోవచ్చున్న సమయంలో, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాననే ఆ బాధలో ఉన్న సమయంలో తను తాను ప్రోత్సహించుకొనుచు ఉన్నాడు, బలపరుచుకొనుచు ఉంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండమని తన ప్రాణముతో తాను చెప్పుకొనుచు ఉంటున్నాడు. 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తను తాను ఎలా ప్రోత్సహించుకుంటున్నాడు చూడండి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. గతములో దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి మందసం ఉన్న యెరూషలేములో ఉన్నప్పుడు సంతోషము కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లించారు.
గతంలో దేవునికి స్తోత్రాలు చెల్లించినట్లుగానే, గతంలో జన సమూహాన్ని దేవుని మందిరానికి నడిపించినట్లుగానే నేను దేవునిని ఇంకను స్తుతిస్తాను అని కీర్తనకారుడు తనను తాను ప్రోత్సహించుకొనుచు ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని తన ప్రాణముతో చెప్పుకొనుచు ఉంటున్నాడు. ఆయనే నా రక్షణకర్త అని, నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అలాగే 6వ వచనంలో చదువుకుందాం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. గతములో జ్ఞాపకం చేసుకున్నట్లుగానే ఇప్పుడు కూడా జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని తనను తాను ప్రోత్సహించుకొనుచున్నాడు. 7వ వచనాన్ని చదువుకుందాం. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని నీ అంతరంగమనియు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయో, నీ తరంగములన్నీయో నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఈ వచనం, 7వ వచనం అతని యొక్క పరిస్థితిని తెలియజేస్తా ఉంది. అతని బాధతో కూడిన పరిస్థితిని తెలియజేస్తా ఉంది. అయితే అలాంటి స్థితిలో ఉన్న దేవుడు ఏం చేస్తాడని చెప్తా ఉన్నాడు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగజేయ, తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయో, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండును. కీర్తనకారుడు తన ప్రస్తుత పరిస్థితిలో, ఆ కృంగిపోయిన పరిస్థితిలో, తన ప్రాణం తొందరపడుచున్న పరిస్థితిలో, తన ప్రాణం కరిగిపోతున్న పరిస్థితిలో తన ప్రాణాన్ని ప్రోత్సహించుకొని ఉండడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. 11వ వచనంలో, 5వ వచనంలో ఉన్నదే 11వ వచనంలో కూడా మనం చదువుకుంటాము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనాకారుడు తనను తాను బలపరుచుకొనొచ్చు ఉన్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటున్నాం. కీర్తనాకారుడు సంచరించుచు ఉన్నాడని గతంలో నేను జ్ఞాపకం చేశాను. ఇలాగా సంచరించుచు దేవుని సన్నిధికి దూరముగా ఉన్నాడు అనే విషయాన్ని నేను మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇలాగా నిబంధన మందస్సము ఉన్నటువంటి ఆ యెరూషలేమునకి దూరముగా ఉంటూ ఉన్నాడు. ఇలాగా దూరంలో ఉంటూ, ఇలాగా శత్రువుల చేత ఈ పరిస్థితిలో ఉన్నటువంటి కీర్తనాకారుడు మరి దేవుని పట్ల, ఆయన సన్నిధి పట్ల ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో, ఎటువంటి తృష్ణ గోని ఉన్నాడో మనం మొదటి వచనాలను మనం చదువుకుందాం. ఇది సందర్భం. మనం అనేక సార్లు 42వ కీర్తన మొదటి వచనాలను మనము చదువుకొని ఉంటాం. అయితే ఇది సందర్భం. ఈ సందర్భములో మనము ఈ మాటలను అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. 1వ వచనాన్ని మనము చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము కీర్తనాకారుడి యొక్క దేవుని కొరకు
కీర్తనాకారుని యొక్క ఆశ ఏమిటో ఈ మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు దేవుని పట్ల తనకున్నటువంటి ఆశని దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో ఆ ఆశతో పోల్చాడు. అని మీకు అర్థమవుతుంది కదా. నిబంధన మందసం దేవుని సన్నిధికి గుర్తు. అది నిబంధన మందసం యెరూషలేములో ఉంది. అయితే ఆ యెరూషలేముకు దూరముగా సంచరిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. అంటే నిబంధన మందసానికి దూరముగా ఉన్నాడు, దేవుని సన్నిధికి దూరముగా ఉన్నాడు. దేవుని సన్నిధికి దూరముగా ఉన్నటువంటి కీర్తనాకారుడు దేవుని కొరకు తాను కలిగి ఉన్నటువంటి ఆశని తెలియజేస్తా ఉన్నాడు. తన ఆశని దుప్పి నీటి వాగుల కొరకు ఎటువంటి ఆశ కలిగి ఉంటుందో ఆ దుప్పి కలిగి ఉన్న ఆశతో పోల్చాడు. దుప్పి, జింక, అది ప్రాణముతో ఉండాలి అంటే నీరు కావాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అన్నాడు. అంటే ప్రాణానికి ఏం కావాలి? ఆహారం కావాలి, నీరు కావాలి. దుప్పి ప్రాణముతో ఉండడానికి నీరు కావాలి. ముఖ్యంగా ఎండాకాలంలో బ్రతకడానికి నీరు కావాలి. ఎండాకాలంలో దప్పిక యొక్క అవసరత ఏమిటో మనమందరము కూడా ఎరిగినటువంటి వారమే. కీర్తనాకారుడు దేవుని కొరకు కలిగి ఉన్నటువంటి ఆశ, ఒక దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అదే విధంగా నేను కూడా నీ కొరకు ఆశపడుచున్నాను అని తెలియజేయడాన్ని చూస్తున్నాం. 3వ వచనం చూడండి, 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఇదండి కీర్తనాకారుడి యొక్క ఆశ, కీర్తనాకారుడి యొక్క తృష్ణ. దేవుని సన్నిధికి దూరముగా ఉన్నానే, సంచరిస్తూ ఉన్నానే, ఆ సంచరిస్తూ ఉన్నటువంటి కీర్తనాకారుడికి దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు ఉన్నటువంటి ఆశ, ఆ తృష్ణ. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆశ, ఆయన సన్నిధి పట్ల కీర్తనాకారుడికి ఉన్నటువంటి ఆ తృష్ణ. తృష్ణ అంటే ఏంటి? దప్పిక. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుచున్నటువంటి సందర్భంలో శిష్యులు భోజనం తీసుకొని రావడానికి గ్రామానికి వెళ్ళి వచ్చారు. ప్రభువా, మేము ఆహారము తీసుకొని వచ్చాము అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు శిష్యులతో? యోహాను సువార్త 4వ అధ్యాయము 13
34వ వచనాన్ని 33, 34 వచనాలను చదువుకుందాం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా 31 నుంచి చదువుకుందాం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. యేసు వారిని చూచి ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏది తన ఆహారం అని చెప్తున్నాడు చూడండి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క నిజమైన అక్షయమైనటువంటి ఆహారం ఏమిటంటే తనను పంపిన దేవుని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట ఆయనకు ఆహారమై ఉన్నది. ఇది యేసుక్రీస్తు యొక్క ఆశ. తండ్రి చిత్తము పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి తృష్ణ. కీర్తనాకారుడు దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? దూరముగా ఉన్నటువంటి కీర్తనాకారుడు, నీ సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను? నేను ఇంతవరకు జ్ఞాపకం చేశాను. కీర్తనాకారుడు సంచరించు ఉన్నప్పుడు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని అనుభవం చూడండి. గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు ఎలా ఫీల్ అయ్యాడు. 4వ వచనం నేను మళ్ళా చదువుతాను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనాకారుడు ఎలా ఫీల్ అయ్యాడట? నా ప్రాణము నాలో కరిగిపోవచ్చు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. గతములో దేవుని మందిరానికి వెళ్ళాను, గతములో సంతోషములు కలిగి స్తోత్రాలు చెల్లించాను, గతములో జన సమూహాన్ని దేవుని సన్నిధికి నడిపించాను. కానీ ప్రస్తుతం నా పరిస్థితి వేరే విధంగా ఉంది. ప్రస్తుతం నేను దేవుని సన్నిధికి దూరముగా ఉన్నాను. ప్రస్తుతం నేను సంచరించుచూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితిని, గతముతో ప్రస్తుత పరిస్థితిని పోల్చుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు, స్తోత్రాలు సంతోషము కలిగి స్తోత్రాలు చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు, దేవుని మందిరానికి ప్రజలను నడిపించని స్థితి ఉన్నప్పుడు కీర్తనాకారుడు ఎలా స్పందించాడట? ఎలాంటి అనుభవానికి గురి అయ్యాడట? అతని ప్రాణము కరిగిపోయింది, అతడి ప్రాణము కృంగిపోయింది, అతడు తనలో తాను తొందరపడ్డాడు. దేవుని సన్నిధికి నేను దూరముగా ఉన్నానే. చూడండి, కీర్తనాకారుడి యొక్క అనుభవాలు చూడండి. దేవుని కొరకు ఉన్నటువంటి ఆశ,
ఆయన సన్నిధి కొరకు ఉన్నటువంటి తృష్ణ, ఆయన సన్నిధికి దూరంగా ఉన్నానే అన్నటువంటి ఆ బాధ, ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అనే ఆలోచన, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడాలి అనే ఆలోచన. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అసలు నేను ఎందుకు ఈ కీర్తన 42వ కీర్తనను తీసుకొచ్చాను? 1వ యోహాను చెబుతున్నటువంటి నేను ఎందుకు ఈ 42వ కీర్తనను తీసుకొచ్చానంటే, ఈ కీర్తనాకారుడిలాగా మనం కూడా దేవుని కొరకు ఆశ కలిగి, కీర్తనాకారుడు ఏ విధంగా అయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు అతని ప్రాణం ఆశపడ్డదో, ఇక్కడ కూర్చున్నటువంటి మన ప్రాణాలు కూడా ఆయన కొరకు ఆశపడాలి అని. కీర్తనాకారుడి ప్రాణము దేవుని కొరకు ఎలా తృష్ణగొన్నదో, ఆయన సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను అనే ఆ ప్రశ్న వేసుకున్నాడో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అనే ప్రశ్న వేసుకున్నాడో, ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా ఇదే ఆశను కలిగి, ఇదే తృష్ణను కలిగి, ఇవే ప్రశ్నలు మనం వేసుకొని మనము సిద్ధపరుచుకోవడానికే ఈరోజు ఈ వర్తమానాన్ని సిద్ధపరిచి గత సోమవారం నుండి సిద్ధపడుతూ వచ్చాను. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చాను? ఈరోజు ఆదివారం సంఘముగా కూడుకోవాలి కనుక నేను త్వరగా సిద్ధపడాలి. 10 గంటల లోపే నేను అక్కడ ఉండాలి. ఇదండి దేవుని కొరకు ఉండవలసినటువంటి ఆశ, ఆయన కొరకు ఉండవలసినటువంటి తృష్ణ, ఆయన సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని మనకు కూడా ఉండవలసినటువంటి ఆలోచన. ఇంతసేపు చెప్పినట్లుగా ఆదివారం నేను సంఘంగా కూడుకోవాలి కనుక శనివారమే సిద్ధపడాలి. సంఘంగా కూడుకోవడానికి నేనేం చేయాలి? వస్త్రాలు లేవా? వస్త్రాలను సిద్ధపరచుకోవాలి. నీరు లేవా? నీరును సిద్ధం చేసుకోవాలి. ఆదివారం సంఘంగా కూడుకోవడానికి ఏమేమి కావాలో వాటన్నిటినీ కూడా సిద్ధము చేసుకోవాలి. ఆయన సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? నేను సమయానికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి నేనెప్పుడు ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? సంఘముగా సమయానికి కూడుకోవాలి అనే ఆశ, అనే తృష్ణ, అనే ఆలోచనలో మనకు రావాలి అని, మనం నేర్చుకోవాలి అని, ఇంతసేపు పాట పాడినట్లుగా పాటలో ఉన్నటువంటి మార్పు మనలో కూడా రావాలి అని నేను వాక్యాన్ని సిద్ధపడడాన్ని నేను మీకు జ్ఞాపకము చేయించు ఉంచుకున్నాను. దేవుడు తన మాటలను తన పుస్తకాలలో వ్రాయించింది కేవలం చెప్పడానికి మాత్రమే కాదు, కేవలం వినడానికి మాత్రమే కాదు, విని విడిచిపెట్టడానికి మాత్రమే కాదు. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెబుతున్నా విని విడిచిపెట్టడానికి కాదు. దేవుని వాక్యము ఉన్నది మన బ్రతుకును మార్చుకోవడానికి. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా అంటే దాని అర్థం ఏంటి? సంతోషము కలగదు అని. మరి ఎప్పుడైనా సంతోషం? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, సంఘము ప్రవర్తన దిద్దుకోవడానికి ఉంది. దేవుని మాటలు వినేది దిద్దుకోవడానికి. విని విడిచిపెట్టడానికి కాదు. మార్పు లేని జీవితం నిరంతరం జీవించడానికి కాదు. దేవుని సన్నిధి పట్ల
ఆయన కొరకు మనకు ఉండవలసినటువంటి ఆశ. చూడండి ఇంకా మన కీర్తనల గ్రంథంలో 23వ కీర్తనలో దావీదు గారు ఏమని రాస్తున్నాడో చూడండి. ఆ చివరి వచనంలో దావీదు ఏమని రాశాడో చెప్తాను. నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నీ దావీదు ఏమని రాస్తున్నాడు? నీ దావీదు గారు మహారాజు అండి. ఆయన మహారాజు, సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మహారాజు యొక్క కోరిక ఏమిటి అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. తర్వాత ఏమని రాశాడు? చిరకాలము. ఎంతకాలం అంట? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్నాను. ఈరోజు సంఘమే దేవుని మందిరం. దావీదు కలిగి ఉన్నటువంటి ఆశ, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తున్నాను. సంఘంగా కూడుకోవాలి అనే దావీదు కలిగి ఉన్నటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. 63వ కీర్తన 36వ కీర్తన చదువుకున్నాం. 36వ కీర్తన 8 మరియు 9 వచనాలను మనం చదువుకున్నాం. దయచేసి అందరూ కూడా చూడాలి. దేవుని మందిరము పట్ల మనం ఎందుకు ఆశ కలిగి ఉండాలి, ఎందుకు తృష్ణ కలిగి ఉండాలి? చదవమా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరం నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద దేవుని యొద్ద ఏముందంటే జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుని మందిరం పట్ల ఎందుకు ఆశ కలిగి ఉండాలి? ఎందుకు తృష్ణ కలిగి ఉండాలి? ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉండాలి? దేవుని మందిరం లేక సంఘం పట్ల మనకు ఉన్నటువంటి ఆ మేలేంటి? పాస్టర్ గారు, నాకు నెమ్మది లేదు, నా పరిస్థితుల వలన నాకు నెమ్మది లేదు, అందుకే సంఘానికి రాలేకపోతున్నాము. నెమ్మది లేకపోతే చేయవలసింది సంఘానికి రాకుండా ఉండడం కాదు, సంఘానికి రావాలి. అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టుకోవడానికి వైద్యశాలకు ఎలా వెళ్తామో అలాగే నెమ్మది లేనప్పుడు నెమ్మది కొరకు నెమ్మదినిచ్చే దేవుని సన్నిధికి మనము రావాలి. తెలియక రాకుండా ఉండడం ఓకే, కానీ తెలిసిన పాస్టర్ గారు చెప్పినప్పుడైనా గ్రహించి దేవుని సన్నిధికి రావాలి. దేవుని మందిరము వలన మనకి ఏం మేలట? నీ మందిరము యొక్క సమృద్ధి వలన. అంటే మందిరము వలన ఏముందంట? సమృద్ధి. సంఘము వలన సమృద్ధి. 63వ కీర్తన 1వ వచనం. దేవా, దావీదు గారు రాసినటువంటి కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దావీదు గారు ఏమంటున్నాడు? అమ్మ వినండి మీరు ఇక్కడ. దావీదు గారు ఏమని రాస్తున్నాడు? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఎప్పుడు వెతుకుతాడంట దేవుణ్ణి? వేకువనే, తెల్లవారుజాముననే. మనకు ప్రార్థన 10 గంటలకి,
10 గంటలకు ప్రార్థన అయినా ప్రార్థనకి 10 గంటలకు రాని స్థితి. మనం మన 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 ప్రవర్తనని దిద్దుకోవాలి అనే దేవుడు ఈ ఉదయకాలపు వేళ మనతో మాట్లాడుచు ఉంటున్నాడు. చూడండి 2వ వచనం, ఎందుకు దేవుణ్ణి వేకునే వెతుకుతాడట? మనం ఎందుకు సంఘంగా కూడుకోవాలి? 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును దేవా నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దావీదు గారు రాసినటువంటి మాటలు. ఎందుకు దేవుని సన్నిధి పట్ల ఆశ, ఎందుకు ఆయన సన్నిధి పట్ల తృష్ణ, ఎందుకు ఆయన సన్నిధిలో కనబడాలనే ఆలోచన, ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన? ఏముంది అక్కడ ఆయన సన్నిధిలో? సంఘంలో ఏముంది? సంఘంలో ఏం చూడాలి అంటే దావీదు అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలెను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. అంటే మహారాజైన దావీదు ఆ మాటలు చూడండి. అంటే నా మాటలు నేను చెప్పడం లేదు, ఒక్క మాట కూడా నా మాట చెప్పడం లేదు. నా మాటలు చెబితే ఏ ప్రయోజనం లేదు. దేవుడు తన మాటలలో రాసిన ఆ మాటలే నేను మీకు చదివి వినిపిస్తున్నాను. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద, ఇది కూడా ఎవరు రాశారు కీర్తన? దావీదు గారే రాశారు. దావీదు గారే ఏమని రాశాడు? యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని. ఏంటంటే ఆ వరం ఏంటి? ఒక్క వరం ఏంటి? మహారాజు అయినటువంటి దావీదు దేవుని యొద్ద అడిగిన ఒక్క వరం ఏంటి? ఏంటంటే వరం చదవమా. వరాన్ని అడిగాను, ఆ వరాన్ని వెతుకుచున్నాను. ఏంటా వరం? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఆ మాటలు చూడండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇతని మనసు ఎక్కడ? దావీదు మనసు ఎక్కడ ఉంది? దేవుని మందిరం మీద ఉంది, సంఘం మీద ఉంది. ఎంతకాలము నివసింపగోరుచున్నాడట? జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు ఇంత ఆశ దావీదుకి? ఏం చూడాలనుకుంటున్నాడంట? దేవుని ప్రసన్నతని చూడాలని. ఆయన యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఇక్కడ ఉన్నటువంటి నేనైనా మీరైనా ఇలాంటి ఆలోచనలనే కలిగి ఉండాలి. మన ఆలోచనలను ఈ విధంగా మార్చుకోవాలి. దేవుడు ఎందుకు దావీదు కీర్తనని రాయించాడు? ఎందుకు తన మాటలని 66 పుస్తకాలలో రాయించాడు? చెప్పి విడిచిపెట్టడానికి కాదు కదా, విని విడిచిపెట్టడానికి కాదు కదా. దావీదులాగా మనం కూడా అదే ఆలోచనను కలిగి ఉండాలని కదా. 84వ కీర్తన 84వ కీర్తన 4వ వచనం. 84వ కీర్తన 4వ వచనం చదవండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంట? దేవుని మందిరము, సంఘములో నివసించువారు ధన్యులు.
సంఘానికి, సంఘములో నివసించని వారు కారు. అండ్ ఈరోజు ఈ మాటలు మనం చాలా సీరియస్గా, నేను సీరియస్గా చెప్తున్నాను, సీరియస్గా మీరు కూడా తీసుకోవాలి అని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ఒక ఆదివారం మాత్రమే కాదు, సంఘంలో బుధవారం ప్రార్థన ఉన్నప్పుడు, శుక్రవారం ప్రార్థన ఉన్నప్పుడు మన పనిని కూడా మనం సాధ్యమైనంత వరకు అలాంటి పనిని మనం ఎన్నుకోవాలి. సాధ్యమైనంత వరకు అంటే సంఘ కార్యక్రమాలకు అనుకూలమయ్యే విధంగా బుధవారం బైబిల్ స్టడీ ఉంది, నేను వెళ్ళాలి. శుక్రవారం ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలి. ఆదివారం ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలి. సంఘ కార్యక్రమాలు ఇవి. ఈ కార్యక్రమాలకు నేను హాజరు కావాలి కనుక నా పనిని నేను ఇలాగ ఎంచుకోవాలి అనే ఆలోచన కూడా మనం కలిగి ఉంటాం. నీ ఆవరణములో అంటే ఎన్నిసార్లు ఈ మాటలు విని ఉంటాం, ఎన్నిసార్లు ఈ మాటలు విని ఉంటాం. పాట ఎన్నిసార్లు పాడి ఉంటాం. వట్టి పాటలు పాడితే ఎలా అండి? వట్టి పాటలు పాడడం కాదు కదా దేవునికి కావాల్సింది. ఏం పాట అది? శాశ్వత కృపణ. ఎన్నోసార్లు పాటలు పాడి ఉంటాం కదా. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనదని. పెదాలతో, నాలుకతో, నోటితో పొట్టిగా పాటలు పాడడం కాదు దేవునికి కావాల్సింది. ఎవరు కావాలి దేవునికి? అలా నడుచుకునే వాళ్ళు కావాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఇది మనం అనుభవించామా? అనుభవిస్తే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయమా? ఈ మాటల అర్థం తెలిస్తే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయం. మన కంఠస్థం వచ్చు అంతే. ఈ మాటలు కంఠస్థము వచ్చు. వింటున్నారు అందరూ? ఈ మాటలు కంఠస్థం వచ్చు, కానీ ఆచరణలో లేదు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరం యొక్క శ్రేష్టత, సంఘం యొక్క శ్రేష్టత ఏమిటో మనం చూస్తున్నాం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, అక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి, నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం.